హలో స్టూడెంట్స్, ఈరోజు మనం M2 సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మీ మైండ్లో ఒకటి ఫిక్స్ అవ్వండి, M2 సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ అని. చాలామంది మ్యాథ్స్ అంటే భయపడతారు, అందులో ఇంకా ఇంటిగ్రేషన్ అంటే చాలా భయపడతారు. అది నాకు తెలుసు. ముందుగా మీ మైండ్లో నుంచి ఆ భయాన్ని తీసేయండి, ఒకటే ఫిక్స్ అవ్వండి, M2 సబ్జెక్ట్ చాలా ఈజీ సబ్జెక్ట్ అని. ఇప్పుడు మనం M2లో ఫస్ట్ యూనిట్ ఫస్ట్ ఆర్డర్ ఓడిఈ అంటే ఇక్కడ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇందులో మీకు ఇక్కడ కనిపించే 5 టాపిక్స్ డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటిదంటే లీనియర్ అండ్ బెర్నౌలీస్ ఈక్వేషన్. సెకండ్ టాపిక్ ఏంటిదంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. థర్డ్ టాపిక్ ఏంటిదంటే ఈక్వేషన్స్ రెడ్యూజబుల్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఫోర్త్ టాపిక్ ఏంటిదంటే అప్లికేషన్స్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. ఫిఫ్త్ టాపిక్ ఏంటిదంటే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఓన్లీ ఇన్ కార్టీషియన్ కోఆర్డినేట్స్. ముందుగా మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టార్ట్ చేద్దాం. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెట్ టు బీ లీనియర్ ఇఫ్ ద డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇట్స్ డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ అకర్స్ ఓన్లీ ఇన్ ద ఫస్ట్ డిగ్రీ అండ్ నాట్ మల్టిప్లైడ్ టుగెదర్. దీన్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాం. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏదైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం లీనియర్ అంటామో దాని యొక్క డిపెండెంట్ వేరియబుల్ అండ్ వాటి యొక్క డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ అన్నీ ఫస్ట్ డిగ్రీలో అక్కర్ కావాలి, ఒకదానికొకటి మల్టిప్లై కాకూడదు. అప్పుడు దాన్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాం. దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏమిటి అంటే dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x. దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ y అని అంటాం. ఇక్కడ y ఈజ్ కాల్డ్ యాజ్ డిపెండెంట్ వేరియబుల్, ఇక్కడ x ఈజ్ ఏ ఇండిపెండెంట్ వేరియబుల్. p ఆఫ్ x అండ్ q ఆఫ్ x ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ x. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో మనం ఇక్కడ స్టెప్స్ డిస్కస్ చేద్దాం. ఇందులో 4 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 ఏంటిదంటే కన్వర్ట్ టు స్టాండర్డ్ ఫామ్. ఎన్జూర్ ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x. ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్టాండర్డ్ ఫామ్ లెక్క కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇచ్చిన క్వశ్చన్ యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. దాని యొక్క ఫార్ములా ఏంటిదంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ p ఆఫ్ x ఇంటూ d ఆఫ్ x. ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ డిస్కస్ చేద్దాం. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ ఆర్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఇట్ ఈస్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ x d ఆఫ్ x ప్లస్ c. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y యొక్క జనరల్ సొల్యూషన్ ఇది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సాల్వ్ ఫర్ y. ఇచ్చిన క్వశ్చన్ని మనం జనరల్ సొల్యూషన్ ద్వారా సాల్వ్ చేసినాక ఒక LHS దిక్కు వైని ఉంచుకొని మిగతా అంతా RHS దిక్కు పంపించినట్టయితే అప్పుడు మనం వైని సాల్వ్ చేసినట్టు అవుతుంది. సిమిలర్లీ దేర్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dx/dy ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు q వేర్ p ఆఫ్ y అండ్ q ఆఫ్ y ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ y ఈజ్ కాల్డ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x. ఇవరిదాకా ఏదైతే మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y అని డిస్కస్ చేసామో 4 స్టెప్స్ డిస్కస్ చేసామో అదేవిధంగా ఇక్కడ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y ఇన్ x కూడా ఇదే విధంగా డిస్కస్ చేస్తాం. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x దాని యొక్క జనరల్ సొల్యూషన్ ఏంటిదంటే x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ x ఇంటూ dy ప్లస్ c. ఇక్కడ c అనేది కాన్స్టెంట్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x దాని యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ e పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ p ఇంటూ dy. ఇది ఒక జనరల్ కాన్సెప్ట్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క జనరల్ కాన్సెప్ట్ ఇది.